ఈ మధ్య చాలా మంది కెమికల్ పీల్స్ ని వాడమని ప్రమోట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ వీడియోస్ లో కూడా కెమికల్ పీల్ అప్లై చేసిన తర్వాత డార్క్ గా ఉండే వాళ్ళు చాలా ఫెయిర్ గా అయిపోతున్నట్లు కూడా చూపిస్తున్నారు. అండ్ ఇలాంటి వీడియోస్ చూసి చాలా మంది హై కాన్సంట్రేషన్స్ లో ఉండే కెమికల్ పీల్స్ ని కొని డైరెక్ట్ గా వాళ్ళ స్కిన్ మీద అప్లై చేసుకుని స్కిన్ ని బర్న్ చేసుకుంటున్నారు. సో ఈ వీడియోలో కెమికల్ పీల్స్ అంటే ఏంటి, అసలు కెమికల్ పీల్స్ ని ఎవరు వాడాలి, ఎంతసేపు స్కిన్ మీద ఉంచుకోవాలి అండ్ కెమికల్ పీల్స్ వాడిన తర్వాత మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలా మాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి చూస్తాను. సో మీరు కెమికల్ పీల్స్ ని వాడాలనుకుంటే మాత్రం వీడియోని కంప్లీట్ గా చూసి ఈ వీడియోలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నౌ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఓకే, అసలు ఈ కెమికల్ పీల్స్ అంటే ఏంటి? మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ గురించి, కెమికల్ ఎక్స్ఫోలియేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ పీలింగ్ సొల్యూషన్స్ ఏంటంటే హై కాన్సన్ట్రేషన్స్లో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్, ఇంకా పాలీహైడ్రాక్సీ యాసిడ్స్, ఈ మూడు కూడా మోర్ దాన్ 10% కాన్సన్ట్రేషన్లో ఉంటే వీటిని పీలింగ్ సొల్యూషన్స్ అంటారు. ఇలా హై కాన్సన్ట్రేషన్స్లో ఉండే కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ని యూజ్ చేసి మన స్కిన్ ని డీప్గా ఎక్స్ఫోలియేట్ చేసుకోవటాన్ని కెమికల్ పీలింగ్ అంటారు. అండ్ ఈ కెమికల్ పీల్స్ని ఒకప్పుడు పెద్ద పెద్ద సెలూన్స్లో ఇంకా డర్మటాలజిస్టులు మాత్రమే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు డిఫరెంట్ బ్రాండ్స్ ఈ పీలింగ్ సొల్యూషన్స్ ని లాంచ్ చేయడంతో పాటు మనకు కూడా కొంచెం అవేర్నెస్ పెరిగి ఇప్పుడు ఇంట్లోనే కెమికల్ పీల్స్ ని వాడటానికి అలవాటు పడుతున్నాం. అయితే ఈ కెమికల్ పీల్స్ వాడేంత రిక్వైర్మెంట్ మనందరికీ ఉందా అంటే అస్సలు కాదు. ఎందుకంటే ఈ కెమికల్ పీల్స్ అనేవి నేను ఇందాక చెప్పినట్టు హై కాన్సన్ట్రేషన్స్ లో ఉండే కెమికల్ ఎక్స్ఫోలియంట్స్. అంటే ఇవి మన స్కిన్ మీద చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వకుండా, మన స్కిన్ టైప్ ని, స్కిన్ ప్రాబ్లమ్స్ ని కన్సిడర్ చేసుకోకుండా ఈ పీలింగ్ సొల్యూషన్స్ ని మనం వాడటం అనేది మన స్కిన్ ని హై రిస్క్ లో పెడుతున్నట్లు. ఈ కెమికల్ పీలింగ్ సొల్యూషన్స్ ఎవరికి హెల్ప్ఫుల్ అంటే ఎవరికైతే పిగ్మెంటేషన్ బాగా ఎక్కువగా ఉంటుందో, డార్క్ స్పాట్స్, మెలాస్మా లాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారో వాళ్ళకి కెమికల్ పీలింగ్ సొల్యూషన్స్ బాగా హెల్ప్ చేస్తాయి అండ్ స్కిన్ లో డిఫరెన్స్ అనేవి తీసుకొస్తాయి. అయితే ఇప్పుడు మనకి మార్కెట్ లో 25% ఇంకా 30% లో కూడా పీలింగ్ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. బట్ మనం 10 to 15% కి మించి కెమికల్ పీలింగ్ అనేది ఇంట్లో చేసుకోవడం అనేది అస్సలు సేఫ్ కాదు. మీరెవరో వీడియోస్ చూసి హై కాన్సన్ట్రేషన్స్ లో ఉండే పీలింగ్ సొల్యూషన్స్ వాడితే, అంటే 25%, 30% కాన్సన్ట్రేషన్స్ లో ఉండే పీలింగ్ సొల్యూషన్స్ వాడితే మన స్కిన్ మీద ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, వెంటనే ఫెయిర్ అయిపోతాం అనే అపోహతో మాత్రం ఈ పీలింగ్ సొల్యూషన్స్ ని యూజ్ చేయొద్దు. అండ్ ఈ కెమికల్ పీల్స్ అనేవి డైరెక్ట్ గా మీరు యూజ్ చేయకూడదు. మీకంటూ ఫస్ట్ ఒక బిగినర్ స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి. ఎందుకంటే కెమికల్ పీలింగ్ అనేది అడ్వాన్స్డ్ స్కిన్ కేర్ లోకి వస్తుంది. సో మీకు 1 to 2 months పాటు ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ కి అలవాటు పడండి. మీ స్కిన్ టైప్ కి తగ్గట్టు ఒక జెంటిల్ క్లెన్జర్ ఉండాలి, సన్ స్క్రీన్ ఉండాలి, ఇంకా మాయిశ్చరైజర్ ఉండాలి. ఈ 3 ప్రొడక్ట్స్ వాడటానికి అలవాటు పడకుండా మీరు డైరెక్ట్ గా పీలింగ్ సొల్యూషన్స్ ని వాడితే మీ స్కిన్ బర్న్ అయిపోతుంది. అండ్ బిగినర్స్ మోస్ట్లీ ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతూ కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ ని స్లోగా స్కిన్ కేర్ రొటీన్ లో ఇంట్రడ్యూస్ చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా, ఫస్ట్ కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ తో స్టార్ట్ చేయండి. లేదు మీది ఆయిలీ స్కిన్, కాంబినేషన్ ఆర్ యాక్నీ ప్రోన్ స్కిన్ టైప్స్ అయితే సాలిసిలిక్ యాసిడ్ 1 to 2% ఉండే క్రీమ్స్ ని కానీ సిరమ్స్ ని కానీ యూజ్ చేయొచ్చు. లేదా 5 to 7% కాన్సన్ట్రేషన్ లో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ టోనర్స్ ని కానీ, సిరమ్స్ ని కానీ, క్రీమ్స్ ని కానీ యూజ్ చేసుకోవచ్చు. అదే నార్మల్ ఆర్ డ్రై స్కిన్ టైప్స్ ఉంటే 5 to 7% కాన్సన్ట్రేషన్స్ లో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ కానీ, లేదా 5 to 7% ఉండే లాక్టిక్ యాసిడ్ సిరమ్స్ ని కానీ మీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలా లో కాన్సన్ట్రేషన్స్ లో, అంటే 7% లోపు కాన్సన్ట్రేషన్స్ లో ఉండే కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ ని మీరు వీక్లీ 2 or 3 times మీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 to 2 months పాటు ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ తో స్టార్ట్ చేసి స్లోగా కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ ఉండే ఫేస్ వాషెస్ ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. దాని తర్వాత లో కాన్సన్ట్రేషన్స్ లో ఉండే సిరమ్స్ ని, క్రీమ్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి. ఇలా 1 to 2 months పాటు మీ స్కిన్ కి కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ ని అలవాటు చేసిన తర్వాత అప్పుడు హై కాన్సన్ట్రేషన్స్ లో ఉండే కెమికల్ పీల్స్ వరకు రావచ్చు. అండ్ ఈ కెమికల్ పీల్స్ ని స్కిన్ బాగా సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు, సివియర్ గా డ్రై గా ఉండేవాళ్ళు అస్సలు ట్రై చేయొద్దు. అండ్ స్కిన్ కండిషన్స్ ఉంటాయి కదా, రోజేషియా కానీ, లేదా స్కిన్ ఫాస్ట్ గా ఇరిటేట్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళు కూడా కెమికల్ పీలింగ్ సొల్యూషన్స్ వరకు వెళ్ళకండి. అండ్ ఈ కెమికల్ పీలింగ్ సొల్యూషన్స్ ని ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళైతే 15 days కి ఒకసారి, అంటే మంత్లీ 2 times యూజ్ చేయొచ్చు. అదే నార్మల్ అండ్ డ్రై స్కిన్ టైప్ ఉన్న వాళ్ళైతే మంత్లీ ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఓకే, ఈ కెమికల్ పీలింగ్ సొల్యూషన్ ఎలా వాడాలన్నది చూద్దాం. నేను లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా, ఎక్స్ఫోలియేషన్ అనేది మనం నైట్ టైమే చేసుకోవాలి. పర్టిక్యులర్లీ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అనేది నైట్ టైం మన ఫేస్ ప్రాపర్ గా వాష్ చేసుకున్న తర్వాత
మన స్కిన్ కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత మాత్రమే కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనం డైరెక్ట్ గా పీలింగ్ సొల్యూషన్ మన ఫేస్ కి అప్లై చేసే ముందు మన ఫేస్ మీద ఉండే సెన్సిటివ్ ఏరియాస్ ని మనం కవర్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మన ఫేస్ మీద ఉండే డెలికేట్ ఏరియాస్ ని వాజలిన్ ఆర్ పెట్రోలియం జెల్లీతో కవర్ చేసుకోవాలి. అంటే మన అండర్ ఐ ఏరియా, ఇంకా ఐస్ చుట్టూ, మన నోస్ సైడ్స్, ఇంకా మౌత్ కార్నర్స్, ఇలా ఈ ఏరియాస్ ని పెట్రోలియం జెల్లీతో కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసిన తర్వాత మాత్రమే పీలింగ్ సొల్యూషన్ ని ఒక థిన్ లేయర్ మన స్కిన్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత యూజువల్గా అయితే 5 to 7 minutes పాటు స్కిన్ మీద ఉంచుకొని వాష్ చేసేసుకోవాలి. బట్ మీరు యూజ్ చేసే పీలింగ్ సొల్యూషన్ మీద ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఫార్ములేషన్ని బట్టి కొన్ని పీలింగ్ సొల్యూషన్స్ 10 minutes పాటు కూడా ఉంచుకోమని చెప్తారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవ్వండి. లేకపోతే కనుక 5 to 7 minutes అనేది మోర్ దాన్ ఎనఫ్. ఓకే, 5 to 7 minutes తర్వాత ప్లెయిన్ వాటర్తో, అంటే నార్మల్ ట్యాప్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకొని ఖచ్చితంగా మాయిశ్చరైజర్ని ఒక థిక్ లేయర్ అప్లై చేసుకోండి. ఇది మ్యాండేటరీ స్టెప్. ఎందుకంటే మనం స్కిన్ ని డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేసుకున్నాం కదా, దానివల్ల మన స్కిన్ కి రిపేర్ అవడానికి హైడ్రేషన్ ఇంకా మాయిశ్చర్ అనేది అవసరం. సో మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మనకు ఆ ప్రాసెస్ అనేది ఇంకొంచెం బాగా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా జరుగుతుంది. సో మాయిశ్చరైజర్ని మాత్రం స్కిప్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మీరు నైట్ ఎక్స్ఫోలియేట్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా సన్ స్క్రీన్ ని అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కెమికల్ పీలింగ్ సొల్యూషన్ కొనుక్కునే ముందే మీ దగ్గర మంచి మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ ఉండేలా చూసుకోండి. ఈ 2 ప్రొడక్ట్స్ మీ స్కిన్ ఎక్స్ఫోలియేషన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అస్సలు స్కిప్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మీరు కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చేసుకున్న ఒక 2 to 3 days వరకు ఎలాంటి అదర్ ఎక్స్ఫోలియంట్స్ ని కానీ, స్ట్రాంగ్ యాక్టివ్స్ ని కానీ, అంటే విటమిన్ సి, రెటినాయిడ్స్ లాంటి వాటిని యూజ్ చేయొద్దు. ఒక బేసిక్ రొటీన్ ని ఫాలో అవ్వండి. 2-3 days తర్వాత మీరు అంతకుముందు యూజ్ చేసిన సిరమ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. బట్ 2-3 days వరకు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అండ్ డైరెక్ట్ గా సన్ కి మాత్రం అస్సలు ఎక్స్పోజ్ అవ్వద్దు, అది స్కిన్ ని బర్న్ చేస్తుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మాత్రం మర్చిపోకుండా స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను ఇమీడియట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.